ఎంవివి సత్యనారాయణ గారి నిర్మాతగా, కోన వెంకట్ గారి సమర్పణలో, రాజా కిరణ్ గారి దర్శకత్వంలో, ప్రవీణ్ లక్కరాజు గారి మ్యూజిక్ డైరెక్షన్లో, అలాగే శ్రీనివాస్ జో గారు సింగిల్ కార్డ్ మీద అన్ని లిరిక్స్ రాయగా, మన అంజలి గీతాంజలిగా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రోటోగనిస్ట్గా కనిపించబోతున్నటువంటి గీతాంజలి ఆడియో లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, అంజలి షాపింగ్ మాల్ సినిమాతో ఎంటర్ అయ్యి జర్నీ అలా మొదలుపెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో అబ్బా నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి అంతే అని ఒకసారి వేసేసింది, జనాలు మొత్తం అలా బుట్టలో పడేసింది. సో ఆ అమ్మాయి చేసిన మూవీలోని హిట్ సాంగ్స్తో ఇప్పుడు ఒక డాన్స్ చూడబోతున్నాము. నేను చేయలేను, మిమ్మల్ని చేయమని అడగట్లేదు. మీ సూటు నాదే. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. అండ్ ఈ ఫస్ట్ సాంగ్ ఇన్ ద మూవీ మనకి చూపించడానికి చూడముచ్చటగా ఒక జంటని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. హీ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ దట్ వరల్డ్ సినిమా హ్యాస్ ప్రొడ్యూస్డ్. ఆయన చేసేటువంటి క్యారెక్టర్స్ 10 కాలాల పాటు కాదు, సినిమా ఉన్నంత కాలం అందరికీ గుర్తుండిపోతుంది. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ ప్రకాష్ రాజ్ గారు. అండ్ మే వి ఆల్సో ఇన్వైట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కొరియోగ్రాఫర్స్ in Bollywood and also in Tollywood, Poni Verma garu and Prakash Raj garu, to please come onto the dais and launch the first song with their best wishes. సభకు నమస్కారం. గీతాంజలి అనగానే మణిరత్నం గారు చాలా ఆహ్లాదకరమైన ఒక సినిమా, పాటలు, వండర్ఫుల్ లవ్ స్టోరీ గుర్తొస్తుంది. తెలిసిన నటులున్నారు, వండర్ఫుల్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు. అంజలి ఉంది, బ్రహ్మానందం గారు కనిపిస్తున్నారు, కోన కనిపిస్తున్నాడు, అండ్ ఆయన సన్నిహితుడు సత్యనారాయణ, ప్రొడ్యూసర్స్ కలిసి తెలుగు సినిమాకి కొత్త నిర్మాతలు కావాలి, వాళ్ళని మనం కాపాడుకోవాలి. కొత్త సంస్థ, మొదటి సినిమా, అనుభవం ఉన్న కోన వీళ్ళతో ఉన్నాడు. ఈ అనుభవం, ఎన్నో సంవత్సరాల కృషి, ఒక రచయితగా, ఒక డైలాగ్ రైటర్గా అందరికి సన్నిహితుడు. సో డెఫినెట్లీ ఇలాంటి ప్రతిభల, అనుభవం ఉన్న వ్యక్తుల కలయికతో ఈ సినిమాలో ఒక చక్కటి సినిమా అవుద్ది. తన పేరుకి తగ్గట్టుగా, ఆర్టిస్ట్కి తగ్గట్టుగా, ఆ చూస్తున్న నవ్వులకి తగ్గట్టుగా. అండ్ ఐ విష్ ద మ్యూజిక్ డైరెక్టర్, ద లిరిసిస్ట్, ద ప్రొడ్యూసర్స్, ద డైరెక్టర్స్ అండ్ ద యాక్టర్స్ all the very best. And I present you this wonderful first song. Best wishes to Kona sir and the entire team. And let us see the AV of the song. Hi Anjali. ఏంటో నువ్వు వస్తున్నావని నాకు ఇందాకే తెలిసిపోయింది. నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి అంతే. గీతాంజలి అనగానే మణిరత్నం గారు గీతాంజలి ఫస్ట్ గుర్తుకొస్తుంది. ఇట్స్ చాలామందికి ఫేవరెట్ ఫిలిం అది. అలాగే మై సెల్ఫ్ నాకు చాలా ఇష్టమైన ఫిలిం అండ్ ఇష్టమైన టైటిల్. కోన గారు ఈ సినిమా గురించి ఒకరోజు మా ఆఫీస్లో దాదాపు ఒక 45 మినిట్స్ ఇలా ఉంటుందని చెప్పారు. అసలు ఆ 45 మినిట్స్ ఇలేరీస్గా నవ్వుతూనే ఉన్నాను. సో ఆ 45 మినిట్స్ లాగే ఈ సినిమా అంతా వర్కౌట్ చేసి ఉంటారు. ఒక మంత్ర ప్రేమ కథా చిత్రం ఎలా అయితే ఒక హారర్గా ఉంటూ ఎంటర్టైన్ చేశారో, ఈ కథ కూడా అదే జోనర్లో ఉంది. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో తెలుగు ఆడియన్స్కి అంజలి అందరి ఫ్యామిలీలో సీతమ్మలాగా అయిపోయింది. సో ఈ హారర్ సినిమాలో అందరినీ భయపెడుతుంది. సో బీ రెడీ. అవి ఇప్పుడే బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇచ్చారు. సో ఈ సినిమా సూపర్ హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. గీతాంజలి స్క్రిప్ట్ నేను విన్నాను, చాలా బాగుంది. డెఫినెట్గా మంచి హారర్ కామెడీ, ఒక కాంచన్ లాగా, ఒక ప్రేమ కథా చిత్రం లాగా ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలబడుతుంది. అప్పటి గీతాంజలి
సాడ్ సబ్జెక్ట్గా ఉంటే ఇది హారర్ కామెడీగా వచ్చి పెద్ద హిట్ అయింది. ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సాంగ్ లాంచ్. మా ఊరు వాడు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేస్తున్నాడు ఈ సినిమాలో. అలాగే మన 16 అన్నాళ్ళ తెలుగు అమ్మాయి అంజలి, ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంజలి, హర్షవర్ధన్ రాణే, వీళ్ళందరితో పాటు ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజ్ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే జోషియా భట్ల గారు. వాళ్ళు ఎంతో ప్యాషనేట్గా అమెరికాలో ఉంటూ కూడా టీంలా తయారై చాలా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ మ్యూజిక్ అందిస్తూ కోనా గారు తీసిన ఒక సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చారు. అప్పుడే అన్నారు కోనా గారు డెఫినెట్గా వీళ్ళని నేను సినిమాకు పరిచయం చేస్తానని. అది తన బ్యానర్లో తన ద్వారానే అవటం ఇంకా లక్కీ. అండ్ మై బెస్ట్ విషెస్ టు గీతాంజలి టీమ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ లాంచ్. మనం గీతాంజలి సినిమాకి సంబంధించిన కొన్ని స్పెషల్ డైలాగ్స్ ఇప్పుడు చూడబోతున్నాము. లెట్స్ ఎంజాయ్ ది డైలాగ్స్. ముందు డైలాగ్ కొట్టాలా మిమ్మల్ని కొట్టాలా? రెండిట్లోనే పంచి ఉంటుంది రోయ్. ఇది కొత్త కథ సార్. కొత్త కథ వద్దు. హీరోని ఎవరు అనుకుంటున్నావు? రవితేజ్ అయితే బాగుంటాడు సార్. ఏం తీసుకుంటాడు? సలహాలు తప్పితే ఏమి ఇచ్చినా తీసుకుంటాడు సార్. ఏమైంది చెప్పయ్యా, చెప్పు. మీరు ఇలా బ్యాలెన్స్ కోల్పోయి అరవటం కన్నా బ్యాలెన్స్ గా మిగతా కథ వింటే మీకే అర్థం అవుతుంది సార్. ఇంకా మిగతా కథ ఏంటో మనం థియేటర్లో చూడాల్సిందే. అందాక మనం నెక్స్ట్ సాంగ్ విందామా? తప్పకుండా. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఆయనే అదిగో ఎన్నో క్యారెక్టర్స్తో ఎంతో మందిని కొన్నిసార్లు భయపెట్టారు, కొన్నిసార్లు నవ్వించారు. మిస్టర్ రఘుబాబు గారు. అందరికి నమస్కారం అండి. సినిమా గీతాంజలి, శ్రీనివాసరెడ్డి కో ఆర్టిస్టు. మేమిద్దరం కలిసి ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం టీవీ సీరియల్ చేసేటప్పుడు, అప్పటికి ఇంకా మేము టీవీ చేస్తున్నాం, సినిమా ఆర్టిస్ట్ కాలేదు. అప్పుడు చెప్పాను శ్రీనివాసరెడ్డికి. అప్పుడే నేను మురారి ఆది ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు శ్రీనివాసరెడ్డి చెప్పాను, డెఫినెట్గా తప్పకుండా నువ్వు మంచి స్టార్ అవుతావు సినిమాలో అని చెప్పి అన్నమాట ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. కానీ ఈరోజు ఒక మంచి క్యారెక్టర్లు, లీడ్ రోలు, ఆల్మోస్ట్ హీరో రోలు ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి ఇచ్చేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ టైము సత్యనారాయణ గారు, అలాగే రాజేషు, మా యంగ్ బ్యాచ్ అంతా ఇందులో మంచి పర్ఫామ్ చేశారు. అందరికి కూడా మంచి విజయం చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నౌ సాంగ్ లాంచ్. గీతాంజలి సాంగ్స్ శ్రేయస్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. సో ప్లీజ్ లిసన్ టు ది బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ బాబాజీ వెల్కమ్. ఇంటి నంబర్ 13. కమ్ ఆన్ గైస్. ఇంటి నంబర్ 13 దాని పక్కనుందో వలకాడు. వీడి పేరు వింటే దయ్యాలే పడుకోవు అమ్మ తోడు. సైతాన్ రాజ్, సైతాన్ రాజ్. పనిలో చూస్తే సైకైట్రిస్ట్, పుట్టుకతోనే సైకో విత్ ద ట్విస్ట్. కనిపించని ఆ శక్తుల లిస్టు, దొరికే వరకు లేదిక రెస్ట్. భూతం ప్రేతం వీడికి బూస్టు, దిగుతా అంతా చల్ ఇక వేస్ట్. భూలోకములో ఉండదు దోస్తు, వీడికి దొరకని ఏ ఒక దోస్తు. ఇంటి నంబర్ 13 దాని పక్కనుందో వలకాడు. వీడి పేరు వింటే దయ్యాలే పడుకోవు అమ్మ తోడు. సైతాన్ రాజ్. అందరికీ నమస్కారం అండి. కోనా గారు చిన్న సినిమాలు తమిళ్లో బాగా ఆడుతున్నాయి, బాలీవుడ్లో బాగా ఆడుతున్నాయి అంటే ఇక్కడ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. స్టార్స్ ఎవరు అని కాకుండా ఆర్టిస్టులతో ఇంత మంచి ప్రయత్నం, దీని మంచి ప్రమోషను ఆయనకున్న పిఆర్తో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. కోనా గారు ట్రెండ్ సెట్ చేశారు సార్. అండ్ మాకు ఎప్పుడూ ఒకటి ఉంటుంది, అదేంటంటే ఇద్దరు డైరెక్టర్లు మాట్లాడుకుంటున్నారు. ఒక అతను చెప్పాడు, నా దగ్గర పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, పెద్ద బడ్జెట్ ఉంది, నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది అని మాట్లాడుతుంటే ఎదుట అతను ఒకటే అతున్నాడు, నా దగ్గర కోనా గారి సపోర్ట్ ఉంది, కోనా వెంకట్ సపోర్ట్ ఉందంటే సరిపోద్దని. అది మాలో మేము అనుకునే జోకు. అది ఈ రోజున శ్రీనివాసరెడ్డిని ఒక మెయిన్ క్యారెక్టర్గా పెట్టి మన సీతమ్మ అంజలిని
గీతాంజలిగా ప్రజెంట్ చేస్తూ ఆయన చేస్తున్న సక్సెస్. సో ప్రొడ్యూసర్ గారు వెనకాల కోనా గారు ఉన్నారు. సో దట్స్ వై ఆర్ ఆల్ హియర్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఈ సినిమా ఇంకా ఎన్నో చిన్న సినిమాలకి మార్గదర్శకం అవ్వాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్రౌడ్ హియర్. నాకు చాలా సంతోషంగా ఉంది కోనా వెంకట్ గారు ప్రజెంట్ చేస్తున్న సినిమాకి నేను ఇక్కడ ఉండగలగడం. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. నేను స్క్రిప్ట్స్ చేసినప్పుడల్లా ఆయనకు చెప్పకుండా మటుకు నేను స్క్రిప్ట్స్ ఎప్పుడూ ముందుకు తీసుకెళ్ళను. హీస్ బిన్ అ గ్రేట్ సపోర్ట్. ఏ చిన్న విషయం దగ్గర నుంచి నాట్ జస్ట్ ఫర్ మీ, ఫర్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో డాడీకి, విష్ణుకి, మనోజ్కి అందరి తరఫున నేనే హాజరయ్యాను ఈరోజు. మరీ చెప్పమని చెప్పారు, వాళ్ళు ఉండలేకపోయారు. మనోజ్ తిరుపతిలో, విష్ణు యుఎస్లో, నాన్నగారు తిరుపతిలో, ఊర్లో ఉన్నదాన్ని నేనే పని లేకుండా, సో నన్నే పంపించారు. ప్లీజ్ లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్. ఇక హారర్ కామెడీ చూసి భయపడడానికి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఆడియో లాంచ్ అఫీషియలీ ఓ రోజు ఆర్జీవీ కాల్ చేశాడు. 2 months తర్వాత రాత్రి రెండోసారి ఇంటికే వచ్చాడు. కట్ చేస్తే భూత్, అదే దెయ్యం 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 దెయ్యం. దూకుడు మీదున్న దెయ్యాలతో, బలుపెక్కిన భూతాలతో ఢీకి రెడీ అంటున్న బాద్షా ఎవరో తెలుసా? పొద్దున్న లేస్తే షకినితో చాటింగ్, రాత్రికేమో ఢకినితో డేటింగ్, కోరివి దెయ్యంతో కబుర్లు, కాఫీలు, పిశాచాలతో పబ్బులు, పార్టీలు, మంత్రాలు చిన్నప్పుడే వీడు బట్టీలు కొట్టేసి డిగ్రీలు పొందాడు. తాళ భూతాలతో డైలీ మీటింగు, పదాల మందరి కంటిన్యూస్ మీటింగ్. ఇంటి నంబర్ 13 దాని పక్కనుందో వలకాడు. నిర్మాతలకి ప్రత్యేకించి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, వెంకట్, కోన వెంకట్, గీతాంజలి, అందరూ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ బ్రహ్మానంద గారిని మిస్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కోన వెంకట్ ఇప్పటివరకు అందరూ చాలా మిత్రుడు మాట, చాలా ఆప్తుడు మా అందరికీ. తన సమర్పణలో ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ చిత్ర నిర్మాత ఎంవివి సత్యనారాయణ గారు కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన వైజాగ్లో ఆయన మొదలుపెట్టే ఎంవివి సినిమా మీద ఫస్ట్ ఫిల్మే సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రవీణ్ లక్కరాజు గారు ఈరోజు ఆయన డే, ఆల్ ది బెస్ట్. అలాగే డైరెక్టర్ రాజా కిరణ్ చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో తపన పడుతూ ఒక 2 ఏళ్ళుగా ఈ కథను చేసుకున్నాడు. ఈ కథ స్క్రీన్ మీదకి రావడానికి కారణం కోన వెంకట్. దీనిలో కోన నాకు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చెప్పాడు. అసలు దెయ్యాలే లేవు అని నమ్మే వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయనకి దెయ్యం కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఆ కాన్సెప్ట్, ఆ క్లైమాక్స్లో చాలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కోన వెంకట్ గారు నాకు చాలా రోజులు తెలుసు. ఇట్స్ ఎ వెరీ నైస్ పర్సన్, చాలా మంచి మనిషి. ఆయన సినిమా సత్యనారాయణ గారితో కలిసి చేస్తున్నారని చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మధ్యలో ఒకసారి నాకు కలిసినప్పుడు ఒకసారి మన బ్రహ్మానందం గారిది చెప్పారనమాట, క్యారెక్టర్ చెప్పి ఆ పోస్టర్స్ చూపించారు, సైతాన్ రాజ్ అని. బేసిక్లీ ఆ పేరు వినగానే చాలా కామెడీ అనిపించింది. డెఫినెట్గా బ్రహ్మానందం గారు అట్లాంటి క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సాంగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ సూపర్గా ఉంది. ట్రైలర్ చూసిన సినిమా ఇప్పుడు చూడాలని అన్న యాంగ్జైటీ ఉంది. ఇట్స్ వెరీ నైస్. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి. అట్ ద సేమ్ టైం దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు ప్రవీణ్ లక్కరాజు అండ్ ఐ డిడ్ ద మ్యూజిక్ ఫర్ ద మూవీ. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ అండ్ కోనా గారు ఒకరోజు యూఎస్లో ఉన్నప్పుడు నా స్టూడియోకి వచ్చి హీ లిసన్ టు మై సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ లైక్డ్ ఇట్. సో అండ్ హీ సెడ్ వన్ ఫైన్ డే ఫిబ్రవరిలో కాల్ చేసి గీతాంజలి సినిమా చేస్తున్నాను, నువ్వు చేయాలి అన్నారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ సెడ్ ఓకే అని. సో ఫస్ట్ థ్యాంక్ యూ టు కోనా గారు. అండ్ కోనా గారు లేకుండా వీ కుడెంట్ ఇమాజిన్ దిస్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ కోనా గారు. అందరికీ నమస్కారం అండి. ఒక వాటర్ని శంఖంలో పోతే తీర్థం అంటారు. ఆ వాటర్ నేనైతే ఆ శంఖం లాంటి వ్యక్తి
కోన గారు. ఆ వాటర్ని తీసుకెళ్లి శంఖంలో పోయడానికి మోసుకెళ్ళిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇక్కడ నేను లేను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను నిర్మాతనైనా కానీ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి చివరి వరకు అంతా కూడా కోన వెంకట గారు వల్ల బాగా ఇంత సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయడం జరిగింది. కోన వెంకట గారితో కూడా 2 సంవత్సరాల నుంచి టచ్లో ఉన్నాం, చేద్దాం అని. సరైన స్టోరీ లేక మేము ముందుకు రాకపోయేసరికి ఒకరోజు కోన వెంకట గారు చెప్పారు, మంచి స్టోరీ ఉంది చేద్దాం అని చెప్పేసి. కథ విన్నాం, చాలా బాగుంది. వెంటనే శ్రీనివాసరెడ్డి గారు, మన డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, నేను కోన వెంకట గారు కూర్చుని మాట్లాడటం, ఈ సినిమాకి అంజలి గారు అయితే బాగుంటుందని, అంజలి గారు అయితేనే కూడా చేద్దాం, లేకపోతే వద్దు అనుకున్న కూడా ఒక టైంలో అనుకోవడం జరిగింది. మా అదృష్టం కొద్ది అంజలి గారు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ అండి. గీతాంజలి ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కథ ఎప్పటి నుంచో మమ్మల్ని వెంటాడుతూ మా జీవితాలని 3 సంవత్సరాలు సంకనాకి ఇచ్చేసింది అన్నది. మరి ఏ సినిమా చేద్దామన్నా కానీ ఈ గీతాంజలి స్టార్ట్ చేద్దాం, ఈ కథ స్టార్ట్ చేద్దాం అనుకోవటం, సినిమాలు వదిలేయటం, ఉనికిని కాపాడుకోవడానికి మధ్యలో సినిమాలు చేశాను. కోన వెంకట గారు లాంటి మహానుభావుడి చేతిలో ఈ సినిమా పట్టం మా అదృష్టంగా భావిస్తున్నాం. కోన గారు అనే ఒక పదం తీసేస్తే 0 అండి ఈ సినిమా. మీరు ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించినందుకు అంజలి గారికి, అలాగే రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ తీసుకుంటాను. గీతాంజలి అన్నది ఇది ఒక జర్నీ. అంటే ప్రతి సినిమా నా ఉద్దేశంలో ఒక సినిమా అంటే ఒక నమ్మకం. ఒక రచయిత చెప్పిన కథని ఒక నిర్మాత నమ్మి కోట్లు పెడతాడు. అలాగే ఆర్టిస్టులు ఒక డైరెక్టరు వాళ్ళని బాగా చూపిస్తాడని వాళ్ళ కెరియర్ పణంగా పెడతారు. వాళ్ళు బ్లైండ్గా నమ్ముతారు ఒక డైరెక్టర్ని. అలాగే వీళ్ళందరూ కలిసి, మేమందరం కలిసి, ఆల్ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్టులు, కెమెరా, వీళ్ళందరూ కలిసి తీసిన సినిమా బాగుంటుందని మీరందరూ ప్రేక్షకులు ఒక నమ్మకంతో థియేటర్కి వెళ్తారు. సో సినిమా అంటేనే నా ఉద్దేశంలో ఒక నమ్మకం అని నా ఉద్దేశం. ఆ నమ్మకాన్ని నిజం చేసినప్పుడే అది ఏ సినిమా అయినా సరే సక్సెస్ అవుతుంది. నా ఉద్దేశంలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండవు. ఓన్లీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఆర్ ఫ్లాప్ ఫిలిమ్స్. అలాగే గీతాంజలి అన్న ఈ ఒక ఐడియాని నా దగ్గరికి తీసుకొచ్చిన శ్రీనివాసరెడ్డి, అలాగే మా రాజ్ కిరణ్, ఒక ఐడియా ఒక ఎర్లీ మార్నింగ్ ఒక 7 o'clock వచ్చి వాళ్ళిద్దరూ ఇటు నా తలుపు తట్టారు. అది ఒక కొత్త తలుపులు తెరిచింది. వాళ్ళతో తిరుపతి వెళుతూ అంట. ఆ రోజు నేను ఇన్ని కథలు రాశాను. నేను ఇప్పటికీ దాదాపు 45 ఫిలిమ్స్ రాశాను. 45 ఫిలిమ్స్ రాశాను. నేను తను చెప్పిన కథ విని నేను ఐ వాజ్ టోటలీ ఫ్లాటర్డ్. గీతాంజలి అసలు నేను చెప్పిన ఫస్ట్ కండిషన్ అందరూ చెప్పారు, అంజలి సినిమా చేస్తేనే గీతాంజలి చేస్తానని చెప్పాను ఫస్ట్. దానికి కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఒక 2 షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక పక్క తెలుగు అమ్మాయి, తెలుగు నేటివిటీ ఆ క్యారెక్టర్కి చాలా అవసరం. గీతాంజలి అనే పేరులోనే అంజలి ఉంది. అంజలి లేకపోతే గీతాంజలి లేదు. అది పేరులో కానీ సినిమాలో కానీ. సో అనుకోకుండా కొంత డిలే అయ్యి ఆ తర్వాత అంజలి నేను చేసిన మార్పులు చేర్పులు మేము చెప్పడంతో తను రావడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి చాలా పెద్ద పేరు తీసుకొచ్చే సినిమా, ప్రతి టెక్నీషియన్కి వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే సినిమాని నేను బలంగా నమ్ముతున్నాను. ఆగస్టు 8 నాడు మీరు కూడా ఇది చూసి థియేటర్స్లో మీరు మమ్మల్ని, మా టీంని అందరినీ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ గీతాంజలి ఆడియోలోంచి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూవీ ఇది. నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్గా నేను చేసిన నా మూవీస్ అన్నిటిలోని సెపరేట్ మూవీ అవి ఉంటుంది ఇది. రెగ్యులర్గా హీరోయిన్స్ అందరూ చెప్పేదే, బట్ 8th మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ చెప్తారు. అండ్ ఒక మైల్ స్టోన్లా ఉంటుంది నా కెరీర్లో ఈ మూవీ. అండ్ ఇలాంటి ఒక మూవీ నా కెరీర్లో ఉండేలాగా ప్లాన్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్స్ టు కోనా సార్, బికాస్ హీఈస్ ద పర్సన్ బిహైండ్ దిస్. నేనే మూవీ చేయాలి అని స్టబన్గా ఉన్న పర్సన్స్లో. అండ్ హీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోనా సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా డైరెక్టర్ రాజ్ కిరణ్, ఫస్ట్ మూవీ లాగే లేదు అసలు. నేను చూసినంత వరకు ఇట్స్ వెల్ ప్లాన్డ్ మూవీ లాగా ఉంది. చాలా బాగా చేశారు.
అండ్ మై కెమెరామెన్ శ్రీరామ్ గారు చాలా అందంగా ప్రతి ఒక్కరిని చూపించారు అండ్ నన్ను కూడా చాలా అందంగా చూపించారు ఈ మూవీలో. శ్రీరామ్ గారి వర్క్ చాలా పెద్ద ఎసెట్ అవుతుంది ఈ మూవీకి. అండ్ మై కో స్టార్స్ శ్రీను గారు, రాజేష్, మధు, రావ్ రమేష్ గారు అండ్ అలీ గారు అండ్ వెరీ మోస్ట్ స్పెషల్ బ్రహ్మానందం గారు. ఈ మూవీలో అందరికీ ఒక పెద్ద ట్రీట్గా ఉంటుంది స్టార్ కాస్ట్. అండ్ మ్యూజిక్ ఫస్ట్ నేను కాఫీ సాంగ్ ఫస్ట్ టైం విన్న వెంటనే చాలా క్యాచీగా ఉంది సాంగ్ అని చెప్పాను. అండ్ ఇప్పుడు మొత్తంగా విజువల్ చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. థ్యాంక్స్ టు ప్రవీణ్ అండ్ శ్రీజియో, మై ప్రొడ్యూసర్ ఎంవివి సత్యనారాయణ గారు. ఆయన ఫస్ట్ మూవీ ఇది. ఆయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా తెలుగు సినిమాలో ఉండాలని కోరుకుంటున్నాను. గీతాంజలి సినిమా కోసం వెయిట్ చేయండి, సినిమా ఎంజాయ్ చేయండి. మంచి హారర్ కామెడీ. కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్.